మన కార్యక్రమంలో కొత్తగా వివాహమైన అమ్మాయిలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారు ఏ విధంగా ఉండకూడదనే విషయాలు మీరు వివరంగా చెప్పారు కదా. అంటే వివాహం అయిన తర్వాత ఇలా ఉండకూడదని అమ్మాయిలు ముందుగానే తెలుసుకుంటే లైఫ్ ని చక్కగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. వివాహం చేసుకోబోయే అమ్మాయిలు అసలు ఆలోచన విధానం ఎలా ఉండాలి, వివాహం అయిన తర్వాత వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. ముఖ్యంగా అసలు అమ్మాయిల్లో వివాహం తర్వాత మనం అక్కడ ఎలా ఉండాలి, ఎలా సర్దుకుపోవాలి అన్నది అసలు వాళ్ళకి అవగతం కాకపోవడానికి ముఖ్యంగా నాకేమనిపిస్తోందంటే, ఇప్పుడు మనకి చదువులు అంటూ మనం ఏం చేస్తున్నాము, అసలు 10వ తరగతి అయిపోగానే ఇటు అమ్మాయిలు అయిండొచ్చు అబ్బాయిలు అయిండొచ్చు హాస్టళ్లలో పెట్టేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలు ఇంకా బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఇంకా బాగా చదువుకోవాలి. నిజానికి మనం గర్వించాలి కూడా. దీన్ని నేను తప్పు అంటలేదు, దాన్ని మన్నించాలి. మళ్ళీ దీన్ని వక్రంగా ఆలోచించద్దు. ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యమే. హాస్టళ్లలో పెట్టి చదివించటం కూడా మంచిదే కాదు అని కాదు. అసలు వాళ్ళకి అవగతం కాకపోవడానికి కారణము 10వ తరగతి అంటే ఊహ తెలియక ముందు 10వ తరగతి అంటే ఏంటి, వాళ్ళకి అప్పుడప్పుడే యుక్త వయసులో అడుగు పెడతారు. ఇంకా వాళ్ళకి మంచేది చెడేది అన్నది ఆలోచించేటటువంటి విచక్షణ జ్ఞానం రాకముందే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని తీసుకెళ్లి హాస్టళ్లలో పెట్టేస్తున్నాము. హాస్టళ్లలో పెట్టేసి ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోగానే ఏ ఇంజనీరింగో, ఏ బీఫార్మసీనో, ఏ ఎంబీబీఎస్ లోనో సీట్ వస్తుంది. రాగానే మరి మన ఇంటి పక్కనే అయితే కాలేజ్ ఉండదు కదా, మళ్ళీ ఇంటి ఆడపిల్లలు మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి మళ్ళీ హాస్టల్లోనే అట్టే పెడతాం. ఏదో చుట్టపు చూపుగా మన ఇంటికి రావటం అయిపోతుంది. ఇదివరకేంటి, ఆడపిల్ల అనగానే వివాహం అయ్యాక పుట్టింట్లో ఉండదు కాబట్టి అమ్మాయిని ఆడపిల్ల అన్నారు. కానీ మనకి ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడిపోయిందంటే, అసలు ఊహ తెలియక ముందు నుంచి అమ్మాయిలు ఏంటి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఒక కుటుంబం గురించి, ఒక కుటుంబ వ్యవస్థ గురించి, ఒక భర్తతో ఎలా ఉండాలి, ఒక అత్తగారితో ఎలా ఉండాలి, ఒక బావగారితో ఎలా ఉండాలి, ఒక తోడికోడళ్లతో ఎలా ఉండాలి, ఆడపడుచులతో ఎలా ఉండాలి అన్నటువంటి విషయం ఎలా అవగతమవుతుంది? పోనీ సెలవుల్లో వచ్చినప్పుడైనా తల్లి తండ్రి ఏమైనా చెప్తారంటే వాళ్ళకి అసలు సమయం ఉండదు. ఇద్దరు ఉద్యోగస్తులైపోయి ఉంటారు. అయ్యో ఎప్పుడో వచ్చింది ఆడపిల్ల అన్నట్టు అని వాళ్ళకి అమ్మాయితో గడిపేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీ. మేము చాలా బిజీ అండి, అసలు మాకు క్షణం కూడా టైం ఉండదు అని చెప్పుకుంటూ ఉంటారు. అది ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి. మనం ఒక ఆడపిల్లని కన్న తర్వాత ఆ అమ్మాయిని ఎలా తీర్చిదిద్దాలి, అలా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది, తల్లిదండ్రుల పైన ఉంది. అమ్మాయి అనగానే ఏంటి, అమ్మాయి ఆడపిల్ల అనగానే ఏంటి, కొడుకైతే ఒక వంశాన్ని ఉద్ధరిస్తాడు. మనం ఏ వంశంలో అయితే పుట్టాడో ఆ వంశాన్నే కుమారుడు ఉద్ధరిస్తాడు. కానీ కూతురు అలా కాదు, ఇరు వంశాలను ఉద్ధరిస్తుంది. నీ పెంపకం కనుక సక్రమంగా ఉండకపోతే ఇటు మీ వంశము భ్రష్టుపడిపోతుంది, ఏ ఇంటికైతే ఆ పిల్ల కోడలిగా వెళ్ళిందో ఆ ఇల్లు కూడా భ్రష్టుపడిపోతుంది కదా. కాబట్టి తల్లిగా ఏం ఆలోచించాలి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క ప్రవర్తనని సరిదిద్దటానికి. అంటే అమ్మాయికి అసలు తెలియదు కోడలిగా వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క అవినాభావ సంబంధాలేంటి అన్నటువంటి విషయం తెలియకపోవటమే కదా. తెలియకపోవటం వల్లే కదా వివాహమైనటువంటి మన్నాటి నుంచి వేరు కాపురాలంటూ అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తుంది. ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే మనం ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామో మనకి అర్థమవుతుంది తల్లిదండ్రులకి. దానికి తోడేంటి, ఇప్పటి తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తున్నారు, మా అమ్మాయి హాయిగా వేరు కాపురం అయితే బాగుంటుందండి, ఈ అత్తగారుల గొడవ మామగారుల గొడవ ఉండనే ఉండదు, హాయిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే అసలు ఎంజాయ్ చేయటం అంటే నాకు అర్థం కాక అడుగుతాను, దానికి అసలు అంత ఎక్కడుందండి? ఇప్పుడు తల్లిదండ్రులతో ఉన్నటువంటి అసలు మనం వివాహం ఎందుకు చేస్తున్నాం, ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కదా. ఎంజాయ్ చేయటానికి అసలు ఒక అంతు అనేది ఉందా, ఒక లిమిట్ అనేది ఉందా చెప్పండి? వివాహమైనటువంటి ప్రతి జంటని మనం ఎందుకు వివాహం చేస్తున్నాం? మన తల్లిదండ్రులైనా మనకి ఎందుకు వివాహం చేశారు? వాళ్ళు ఆనందంగా ఉండడం కోసమే వివాహం చేశారు. ఒక జంట ఏ తల్లి తండ్రైనా వివాహం చేసేది అందుకే కదా, చక్కటి ధర్మబద్ధమైనటువంటి సంతానం పొందటం కోసమే మనం కామాన్ని ఇక్కడ వివాహంతో ధర్మబద్ధం చేస్తున్నాము. మరి వివాహ వ్యవస్థకి ఇంత చక్కటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ గురించి మనము ఆడపిల్లలకు ఎందుకు నేర్పించట్లేదు? అసలంటూ వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడి నుంచే కదా మొదలవుతోంది. అలా అని మీరు అబ్బాయిల గురించి చెప్పారా అంటే, మనం ఆదివారం రోజు అబ్బాయిల గురించి చెప్పుకున్నాం, మీరేం కంగారు పడకండి. అంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో కూడా మీరు ఎప్పుడు అమ్మాయిల గురించి అంటే, అసలు అమ్మాయిల గురించి చెప్పడానికి కూడా ఒక కారణం ఉందండి. అసలు మనకి సనాతన ధర్మంలో స్త్రీకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అసలు శాంతి స్థానంగా ఉండాల్సిందే స్త్రీ. అంటే గృహిణి లేదు, అసలు గృహం లేదనే చెప్పాలి. భార్యాస్థానం కనుక శాంతంగా ఉంటే
తప్పకుండా ఆ పురుషుడు ఎంతటి స్థితికైనా ఎదగగలుగుతాడు. అదే భార్యాస్థానము అల్లకల్లోలాన్ని పుట్టించి ఆ అబ్బాయి మనసుని కనుక భ్రమింపచేస్తే లేని అలవాట్లు కూడా నేర్చుకునే అవకాశం ఉంది, చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వదిలేసే అవకాశం ఉంది, చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం స్త్రీ గురించి చెప్పటం, ఎందుకంటే మొదటి శాంతి స్థానం స్త్రీయే కాబట్టి. ఎందుకంటే మనం ఇక్కడ స్త్రీ గురించి చెప్పుకోవడానికి కారణం గృహము అనగానే ప్రాముఖ్యత ఉన్నది ఆడవారికే కాబట్టి మనం ఆడవాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. మనం మళ్ళీ అబ్బాయిల గురించి, అబ్బాయిల ప్రవర్తన ఎలా ఉండాలో కూడా మనం ఆదివారాల పూట చెప్పుకున్నాము. కాబట్టి శాంతి స్థానం స్త్రీ కాబట్టి తల్లిదండ్రులు ముందుగా అమ్మాయికి నేర్పించాలి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు దౌర్భాగ్యం ఏంటంటే అసలు తల్లిదండ్రి అంటారు అసలు విడిగా ఉంటేనే హాయండి, ఈ గొడవంతా ఉండదు, ఈ జంజాటమే ఉండదు. అంటే రేపొద్దున మీకు ఒక అబ్బాయి ఉన్నాడు కదండి, ఆ అబ్బాయితో కోసం వచ్చేటటువంటి అమ్మాయి కూడా అలాగే ఆలోచిస్తుంది. మరి అదెందుకు ఆలోచించట్లేదు? ముందుగానే అసలు వివాహం కాకుండానే మేము హాయిగా మా అబ్బాయిని విడిగా పెట్టేస్తామండి అంటే ఒక రకంగా కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తోంది మనమే. కాబట్టి మనం ముందుగా ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం కనుక మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయకపోతే ముందు తరాలకు అసలు మనం మన కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకునేటటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి వాళ్ళం మనమే అవుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళం కూడా యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ కూడా కుటుంబ వ్యవస్థ గురించి, వైవాహిక సంబంధాల గురించి, ఆ బాంధవ్యాల గురించి మనం తెలియచేస్తూ ఉన్నట్లయితే వారికి ఒక అవగాహన ఏర్పడేటటువంటి అవకాశం ఉందమ్మా.